హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. ఇప్పుడే రితేష్ తివారీ గారి డైరెక్షన్ లో రాబోతున్న రామాయణ టీజర్ చూడటం జరిగిందండి. నాకు టీజర్ చూసిన తర్వాత అనిపించిన ఒకే ఒక మాట ఏంటంటే, టీజర్ అయితే ఓకే బానే ఉంది, బట్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేదనమాట. ఎందుకంటే బేసిక్ గా 4,000 కోట్లతో రామాయణ తెరకెక్కుతుందంటే ఆ విజువల్స్ కానీ ఆ గ్రాండియర్ కానీ అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. బట్ 4,000 కోట్లు పెట్టి తీసిన సినిమాకి అయితే మనకేం అంత అనిపించట్లేదండి. రణబీర్ కపూర్ రాముడిగా చూసేదానికి బానే ఉన్నాడండి. రాముడిని రివీల్ చేస్తాం అన్నారు కాబట్టి రాముడిని రివీల్ చేశారు. బట్ రామాయణ గ్లిమ్స్ వైజ్ చూస్తే నాకు అంతగా పెద్దగా అయితే ఎక్కలేదండి. ఓకే, జస్ట్ ఓకే అనిపించింది. నాకు ఎందుకో ఇంకోటి కూడా అనిపించిందండి. ఓం రౌత్ గారి డైరెక్షన్ లో ప్రభాస్ గారు రాముడిగా చేసిన ఆదిపురుష్ సినిమా టీజర్ వచ్చినప్పుడు ఎంత ఫీల్ అయ్యానో ఆ ఫీల్ కూడా రాలేదండి ఈ రామాయణ చూసినప్పుడు. ఎందుకంటే ఆ బీజిఎం కూడా నాకు అంత ఎక్కలేదు అనమాట. ఈ రామాయణ బీజిఎం ఆదిపురుష్ బీజిఎం చూసినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఆదిపురుష్ సినిమా రిజల్ట్ పరంగా పక్కన పెడితే బీజిఎం కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట. ఇప్పటికే అవి చాలా మంది ఫేవరెట్ సాంగ్స్ బీజిఎం అనమాట. సో నాకైతే అది అనిపించింది అనమాట. ఇంకొకటి ఏంటంటే 4,000 కోట్లతో సినిమా తీస్తున్నారు అనగానే ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తాయన్నమాట. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదనమాట. ఈ గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో అవైతే రీచ్ కాలేదనమాట. ఎందుకంటే రీసెంట్ గానే రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి గ్లిమ్స్ చూసామండి. ఆ వారణాసి గ్లిమ్స్ ఎంత బాగా అట్రాక్ట్ చేసిందంటే ఒక్కసారిగా హైప్స్ ఆకాశానికి వెళ్ళిపోయాయండి. అది కేవలం 1,400 కోట్లతోనే తెరకెక్కుతున్నారండి రాజమౌళి గారు. వారణాసి ఇచ్చిన అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అందుకే అంటారు ఇండియన్ డైరెక్టర్స్ లో రాజమౌళి గారి మార్కు, రాజమౌళి గారి ట్రెండ్, రాజమౌళి గారి విజన్ వేరని. అందుకే మీకు వారణాసి గ్లిమ్స్ చూసినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. అంత ఫీల్ అయ్యారనమాట వారణాసి గ్లిమ్స్ చూసినప్పుడు. వారణాసి గ్లిమ్స్ లో ఆ విజువల్స్ కానివ్వండి, ఆ గ్రాఫిక్స్ కానివ్వండి, ఆ బీజిఎం కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. టాప్ నాచ్ లో ఉంటుంది. కానీ అవన్నీ నాకు ఈ రామాయణంలో అయితే కనపట్లేదండి. బట్ అయితే ఓకే అండి. రామాయణ గ్లిమ్స్ వరకు అయితే ఓకే. అంత ఎక్స్పెక్టేషన్ అంత రేంజ్ లో అయితే లేదనమాట. రణబీర్ కపూర్ రాముడిగా మాత్రం బాగానే ఉన్నాడు. అలాగే సాయి పల్లవ్ గారు సీతగా చేస్తున్నారు. అలాగే యష్ గారు రావణాసుడుగా చేస్తున్నారు. ఇవన్నీ త్వరలో చూస్తాం అనమాట. త్వరలో రివీల్ చేస్తూ వస్తారు. నాకైతే ఇప్పటి వరకు అయితే మాత్రం రామాయణ గ్లిమ్స్ చూసినప్పుడు పెద్దగా ఎక్కలేదనమాట. ఓకే, జస్ట్ ఓకే అనిపించింది. అంత ఎక్కలేదనమాట. మీరు రామాయణ గ్లిమ్స్ చూసారా? ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.